హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుందాం. మనం బిఫోర్ లెసన్లో ఏం తెలుసుకున్నాం, కాన్స్టిట్యూషన్ రాసే ముందు బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, వాళ్ళు మనల్ని ఎలా పరిపాలించారు, అవన్నీ మనం తెలుసుకున్నాం. అయితే మనం ప్రీవియస్ క్లాస్లో ఒక కమిషన్ గురించి తెలుసుకున్నాం. ఏం కమిషన్ అది? సైమన్ కమిషన్ గురించి తెలుసుకున్నాం. సైమన్ కమిషన్ దేనికి పెట్టారు? సైమన్ కమిషన్ అంటే 1928లో బ్రిటిష్ గవర్నమెంట్ సైమన్ కమిషన్ దాని యొక్క అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ఎలా నడుస్తుంది ఇండియాలో అని దాని యొక్క రిపోర్ట్, దాని గురించి తెలుసుకొని ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది సైమన్ కమిషన్ దాని గురించి. అయితే ఆ సైమన్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేశాక, అంటే అప్పుడు మన ఇండియన్స్ ఏమన్నారు, మాకు ఇండిపెండెన్స్ కావాలి, మాకు ఫ్రీ గవర్నమెంట్ కావాలి, మాకు మేమే అన్ని, మీ ఇన్వాల్వ్మెంట్ మాకు వద్దు అన్నట్టు అప్పుడు ఫైట్ చేస్తుండే. అయితే అప్పుడు ఉన్న గవర్నర్ జనరల్ బార్కెన్ హెడ్ ఏమన్నాడంటే, మీకు ఫ్రీ గవర్నమెంట్, మీకు స్వాతంత్రం వచ్చే ముందు మీరు మీ గవర్నమెంట్ని నడుపుకునే కాన్స్టిట్యూషన్, మీ రాజ్యాంగాన్ని మీరు రాసుకోగలరా, మీకు రాసుకునే శక్తి మీకు ఉందా అని ఒక సవాల్ విసిరాడు. అయితే ఆ సవాల్ని స్వీకరించి మన అప్పుడు జరుగుతున్న ఐఎన్సి సమావేశంలో 1928లో ఒక కమిటీ ఏర్పరచుకున్నారు. ఆ కమిటీలో 9 మంది. ఆ 9 మంది కమిటీలో ఎవరు? మోతీలాల్ నెహ్రూ, వీళ్ళతోని ఒక కమిటీ ఏర్పడింది. అయితే వాళ్ళు ఈ సైమన్ కమిషన్ విసిన సవాల్ని స్వీకరించి, మాకు ఏం కావాలి, మా కాన్స్టిట్యూషన్లో ఏం ఉండాలి అనేది మేము రాస్తామని వాళ్ళు ఒక రిపోర్ట్ని రాశారు. ఆ రిపోర్ట్ని మనం నెహ్రూ రిపోర్ట్ అని అంటాం. మోతీలాల్ నెహ్రూ గారు ఈ రిపోర్ట్ని, మోతీలాల్ నెహ్రూ అండ్ అతను 8 సభ్యులతో కలిసి ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తారు. ఈ నెహ్రూ రిపోర్ట్ని 1928లో ప్రిపేర్ చేశారు. అయితే ఈ రిపోర్ట్ని ఫస్ట్ రిజెక్ట్ చేసిన పర్సన్ ఎవరంటే మోతీలాల్ నెహ్రూ అయిన సన్ జవహర్ లాల్ నెహ్రూ ఈ రిపోర్ట్ని రిజెక్ట్ చేస్తారు. అయితే నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు కాన్స్టిట్యూషన్ రాయడం అంటే, డిమాండ్ ఫర్ ఏ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. అయితే ఇన్ 1934 ద ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఫర్ ఇండియా వాజ్ పుట్ ఫార్వర్డ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ బై ది ఎంఎన్ రాయ్. ఈ ఎంఎన్ రాయ్ యొక్క సజెషన్తోని 1934లో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది ఏర్పడుతుంది. కాన్స్టిట్యూషన్ రాయడం కోసం ఈ అసెంబ్లీ అనేది ఏర్పడుతుంది. తర్వాత 1935 ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫర్ ది ఫస్ట్ టైం అఫీషియల్లీ డిమాండెడ్ ఏ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ టు ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. 1935లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి డిమాండ్ చేస్తారు, అంటే కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడానికి. తర్వాత ఇన్ 1938 Jawaharlal Nehru on the behalf of INC declared the Constitution of Free India must be framed without outside interference by a Constitution Assembly elected on the basis of adult franchise. అయితే 1938లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షన జరిగిన ఐఎన్సి సమావేశంలో వీళ్ళు ఏమని డిక్లేర్ చేసుకుంటారంటే, మన కాన్స్టిట్యూషన్ అనేది మిగతా వాళ్ళ అవుట్ సైడ్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా, అంటే బ్రిటిష్ వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ కానీ అలాంటి ఏ ఇంటర్ఫియరెన్స్ లేకుండా మనం అడల్ట్ ఫ్రాంచైజ్ మీద మన కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రేమ్ చేసుకుందాం, మన కాన్స్టిట్యూషన్ అనేది రాసుకుందామని అంటారు. అంటే అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటిది? ఇప్పుడు మనకి ఎలా అయితే ఓటింగ్ రైట్ ఉన్నాయో, 18+ పీపుల్ ఎలా అయితే ఓట్ చేసే హక్కు ఎలా ఉంది, అంటే ఒక మెంబర్ని ఎలెక్ట్ చేసుకునే హక్కు ఎలా ఉందో, అలా అప్పుడు మన కాన్స్టిట్యూషన్ కూడా పీపుల్ యొక్క ఒపీనియన్తోనే ఉండాలి, పీపుల్కి అనుకూలంగా ఉండాలి కాన్స్టిట్యూషన్ అని
నెహ్రూ గారు దీన్ని 1938 ఐఎన్సి సమావేశంలో డిక్లేర్ చేస్తారు. అయితే ద డిమాండ్ వాజ్ ఫైనల్లీ యాక్సెప్టెడ్ ఇన్ ప్రిన్సిపల్ బై ది బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ వాట్ ఈస్ నోన్ యాజ్ అగస్టా ఆఫర్ ఆఫ్ 1940. అయితే ఈ మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేసుకునే దీన్ని ఫైనల్గా బ్రిటిష్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఇండియన్స్కి కాన్స్టిట్యూషన్ రాసుకునే సత్తా, కాన్స్టిట్యూషన్ రాసుకునే వీళ్ళు ఉంది, వీళ్ళు రాసుకోగలరు అని బ్రిటిష్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. దాన్ని ఏమంటారంటే అగస్ట్ ఆఫర్ అని అంటాం. అయితే ఇన్ 1942 Sir Stafford Cripps, a member of the cabinet, came to India with draft proposal of British government on the framing of independent constitution to be adopted after the World War II. అంటే ఏంటిది 1942లో ఏం జరిగింది, వరల్డ్ వార్ 2 తర్వాత మేము మీకు ఇండిపెండెన్స్ ఇచ్చేస్తాము, ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చేస్తాము, అండ్ ఇండిపెండెన్స్ ఇచ్చాక మీరు ఇండిపెండెంట్ ఇండిపెండెన్స్ ఇచ్చాక ఇండిపెండెంట్ ఇండియాకి మీ యొక్క కాన్స్టిట్యూషన్, మీ గవర్నమెంట్ అనేది మీరు ఫ్రేమ్ చేసుకోవాలి, మీరు అడాప్ట్ చేసుకోవాలి అని 1942లో క్రిప్స్ క్యాబినెట్ మనకి కాన్స్టిట్యూషన్ గురించి ఇస్తామని 1948లోగా మీకు కాన్స్టిట్యూషన్ 1948లోగా మీకు ఇండిపెండెన్స్ ఇచ్చేస్తాము అని మాట ఇస్తారు, డిక్లేర్ చేస్తుంది. తర్వాత కంపోజిషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. అయితే మనం ఇప్పటి వరకు ఏం చూసాం, కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటిది అనేది చూసాం. క్యాబినెట్ అసెంబ్లీ, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఇవి. అయితే ఈ కాన్స్టిట్యూషన్, ఈ అసెంబ్లీ అనేది ఎప్పుడు రాయడం స్టార్ట్ చేసింది, మన మీటింగ్స్, కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడానికి మీటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేసింది ఏంటిది అనేది, ఎంతమంది అందులో ఉన్నారు, ఎవరెవరు ఏంటిది అనేది కాంపోజిషన్ ఆఫ్ ది Constituent Assembly తెలుసుకుందాం. The Constitution Assembly was constituted in November 1946. నవంబర్ 1946లో మనకి ఫార్మేట్ అయింది. మనకి ఫస్ట్ అప్పుడు ఈ ఫ్రేమ్ అయింది. అంటే ఫస్ట్ మీటింగ్ అనేది 1946 నుంచి కాన్స్టిట్యూషన్ రాయడం అనేది స్టార్ట్ చేశారు. అండర్ ద స్కీమ్ ఫార్ములేట్ బై ది క్యాబినెట్ మిషన్ ప్లాన్. క్యాబినెట్ మిషన్ ప్లాన్ అంటే క్యాబినెట్ వాళ్ళు మనకి 1948 లోపు మీకు ఇండిపెండెన్స్ ఇచ్చేస్తాము అని అన్న తర్వాత మనకి బ్రిటిష్ గవర్నమెంట్ మనకి ఏంటిదంటే కొన్ని సజెషన్స్ కూడా ఇస్తుంది. క్యాబినెట్ మెంబర్స్ కొన్ని సజెషన్స్ కూడా ఇస్తారు. కాన్స్టిట్యూషన్ ఎలా రాసుకోవాలి ఏంటిది, ఇండిపెండెన్స్ వచ్చాక మీ ఇండియాకి ఎలాంటి కాన్స్టిట్యూషన్ ఉండాలి అనేది కొన్ని సజెషన్స్ కూడా ఇస్తారు. ఆ సజెషన్స్ మేరకు మన ఇండియన్స్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాళ్ళు నవంబర్ 1946 నుంచి మన కాన్స్టిట్యూషన్ రాయడం స్టార్ట్ చేస్తారు. The total strength of the Constituent Assembly was to be 389 members ఉండే ఫస్ట్ స్టార్టింగ్లో. ద స్ట్రెంగ్త్ వచ్చేసి 389. ఇందులో 296 were to be allotted to the British India. బ్రిటిష్ ఇండియాకి వచ్చేసి 296 అండ్ 93 seats to the princely states తరపున 93 seats. Each province and princely state were to be allotted seats in proportion to their respective population. అంటే ఈచ్ సీట్ కూడా ఈ 389 సీట్స్ కూడా వాటి యొక్క స్టేట్స్ యొక్క పాపులేషన్ని బట్టి ఆ సీట్స్ అనేది ఎలొకేట్ చేయడం జరిగింది. అయితే ఈ seats allocated to each British province were to be divided among the three principal communities, Muslim, Sikh and General. ఈ 3 communities మధ్యలో ఈ సీట్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది. ముస్లిమ్స్, సిక్స్ అండ్ జనరల్ కిందికి అందరు వస్తారు. అదర్ దెన్ ముస్లిమ్స్ అండ్ సిక్స్ ఎవరెవరు, హిందూస్, క్రిస్టియన్స్, ఇండియన్ క్రిస్టియన్స్, ఆంగ్లో ఇండియన్స్,
షెడ్యూల్ క్యాస్ట్, మైనారిటీస్ వీళ్ళందరూ కూడా జనరల్లో వస్తారు. The representatives of each community were to be allocated by the member of that community in the provincial legislative assembly and voting by the method of single transferable vote. అయితే ఇక్కడ ఓటింగ్ మెథడ్ అనేది ఎలా ఉండేదంటే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ప్రజెంట్ మన ఇండియాలో జరుగుతున్న ఎలక్షన్స్ అన్నీ కూడా సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ మీదనే జరుగుతున్నాయి. అంటే స్వయంగా డైరెక్ట్ ఎలక్షన్స్ అండ్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ రెండు ఉంటాయి. పీపుల్స్ డైరెక్ట్గా ఎన్నుకుంటే దాన్ని డైరెక్ట్ ఎలక్షన్స్, పరోక్షంగా ఎన్నుకుంటే దాన్ని ఇండైరెక్ట్ ఎలక్షన్స్, పరోక్ష ఎలక్షన్స్ రెండు ఉంటాయి. ఆ ఓటింగ్ బేస్ మీద సీట్స్ అనేది, ఆ మెంబర్స్ సీట్స్ అనేది అలోకేట్ చేయడం యొక్క ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్స్ నుంచి కానీ ప్రిన్సిపల్ స్టేట్స్ నుంచి కానీ మెంబర్స్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. The elections to the Constituent Assembly were held in July-August 1946. అయితే మన ఇండిపెండెన్స్ వచ్చే ముందు కావాల్సిన మినిస్టర్స్ కానీ ఆ మెంబర్స్ కోసం జూలై-ఆగస్టు 1946 నాడు ఎలక్షన్స్ జరిగాయి. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎలక్షన్ ఇన్ ఇండియా ఫర్ ది ఇండిపెండెన్స్ ఇండియా. The Indian National Congress won 208 seats. అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 208 seats గెలుచుకుంది. ముస్లిం లీగ్ వచ్చేసి 73 seats అండ్ మిగతా స్మాల్ గ్రూప్స్ వచ్చేసి ఇండిపెండెంట్ బోర్డ్ రిమైనింగ్ 15 seats. స్మాల్ అండ్ చిన్న పార్టీలు అండ్ ఇండిపెండెంట్ పార్టీస్ వాళ్ళన్నీ కలిసి 15 seats గెలిచాయి. తర్వాత వర్కింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. అయితే ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఈ రైటింగ్ ఏంటిది అనేది చూద్దాం. ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ హెల్డ్ ఇట్ ఫస్ట్ మీటింగ్ ఆన్ December 9th, 1946. అయితే ఫస్ట్ మీటింగ్ మనకి December 9th స్టార్ట్ చేశారు. ఫస్ట్ మీటింగ్ December 9th కండక్ట్ చేశారు 1946లో. అయితే ఈ ఫస్ట్ మీటింగ్లో ఏం జరిగింది, మన యొక్క అసెంబ్లీకి ప్రెసిడెంట్ని ఎన్నుకున్నారు. ప్రెసిడెంట్ డాక్టర్ సచ్చిదానంద సిన్హాని ప్రెసిడెంట్గా పెట్టారు. టెంపరీ ప్రెసిడెంట్ ఇతను. అంటే కొన్ని రోజుల పర్మనెంట్ ప్రెసిడెంట్ని పెట్టేలోపు టెంపరీగా ప్రెసిడెంట్ సచ్చిదానంద సిన్హా గారిని పెట్టారు. ఏ మెథడ్ పైన అంటే ఫ్రెంచ్ ప్రాక్టీస్, అంటే ఆ అసెంబ్లీలో ఉన్న అందరికంటే పెద్ద మెంబర్ని, ఓల్డెస్ట్ మెంబర్ని పెట్టారు. అప్పుడు సచ్చిదానంద సిన్హాకి ఎంత ఏజ్ అంటే 75 years. అతను ఓల్డెస్ట్ అవ్వడంతో అతన్ని ప్రెసిడెంట్గా నియమించారు. అయితే తర్వాత later Dr. Rajendra Prasad was elected as the president of the assembly. Similarly, both H.C. Mukherjee and V.T. Krishnamacharya were elected as the vice president of the assembly. అయితే ఈయన మనకి సిన్హా గారు టెంపరీ ప్రెసిడెంట్. తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని పర్మనెంట్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఇది ఎప్పుడు జరిగింది అంటే December 11th సెకండ్ డే మీటింగ్. దాంట్లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు రాష్ట్రపతిగా. అండ్ హెచ్సి ముఖర్జీ అండ్ విటి కృష్ణమాచార్య వీళ్ళిద్దరిని కూడా వైస్ ప్రెసిడెంట్, ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. అప్పుడు ఇద్దరు ఉపరాష్ట్రపతులు ఉన్నారు మనకి కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో. ఆన్ December 13, 1946, నెహ్రూ మూవ్డ్ ది హిస్టారిక్ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ ఇన్ ద అసెంబ్లీ. నెహ్రూ గారు మనకి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ కొన్ని అనేది ఇవి ఉండాలి కాన్స్టిట్యూషన్లో, వీటిని బేస్ చేసుకొని ఉండాలి అని December 13, 1946లో ఆ రిజల్యూషన్స్ అనేది ప్రవేశపెట్టారు. ఆ రిజల్యూషన్స్ ఏంటిది అంటే ఇండియా జస్టిస్, సోషల్, ఎకనామీ, తెలుగులో స్వేచ్ఛ, స్వాతంత్రము, సమానత్వం, ఇవి మనకి ప్రియాంబుల్లో ఉంటాయి కదా, అవన్నీ కూడా నెహ్రూ గారు మనకి ఆ రిజల్యూషన్స్ అనేది పెట్టారు. జస్టిస్, సోషల్, ఎకనామీ అండ్ పొలిటికల్, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ బిఫోర్ ది లా, ఫ్రీడమ్ ఆఫ్ ది థాట్, ఎక్స్ప్రెషన్,
బిలీఫ్, ఫెయిత్, వర్షిప్, వొకేషన్, అసోసియేషన్ అండ్ యాక్షన్ ఇవన్నీ కూడా ఈక్వల్గా ఉండాలి. అన్ని ఎలాంటి డిస్క్రిమినేషన్ లేకుండా పీపుల్స్ అందరికీ కూడా ఈక్వల్గా ఆపర్చునిటీస్ కానీ ఏదైనా కూడా వాళ్ళు ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలి అన్న, వాళ్ళ థాట్స్ ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలి అన్న అవన్నీ కూడా వాళ్ళకి బిఫోర్ ది లా అంటే కాన్స్టిట్యూషన్ ముందు, న్యాయ వ్యవస్థ ముందు వాళ్ళందరికీ ఈక్వల్ జస్టిస్ అనేది ఉండాలి అనేది ప్రవేశపెట్టారు మన కాన్స్టిట్యూషన్లో. దిస్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ డిక్లేర్స్ ఇట్స్ ఫైమ్ అండ్ సోలర్ రిసాల్వ్ to proclaim India as an independent sovereign republic and to draw for her future governance a constitution. అయితే ఇది అసెంబ్లీ ఏం చేస్తుంది, కాన్స్టిట్యూషన్ అనేది ఫ్యూచర్ గవర్నమెంట్ కోసం కాన్స్టిట్యూషన్ అనేది రాస్తుంది. ఫ్యూచర్ గవర్నమెంట్ మనకి ఎలా ఉండాలి, మన కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకునే కదా అంత మనము కాన్స్టిట్యూషన్ని బేస్ చేసుకునే కదా మన రాజ్యాంగం, మన గవర్నమెంట్ అనేది నడిచేది. అది ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, పీపుల్స్కి కన్వీనియంట్ గాను అలా దీన్ని కాన్స్టిట్యూషన్ అనేది రాశారు. wherein all power and authority of sovereign independent India, its constituent parts and organs of government are derived from the people. People కి తగ్గట్టు పీపుల్స్ ఒపీనియన్ మీద ఈ కాన్స్టిట్యూషన్ అనేది రాయడం జరిగింది. wherein adequate safeguards shall be provided for minorities, backward and tribal areas and depressed and other backward classes ki, tribal areas ki వీళ్ళందరికీ కూడా సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేయాలి అని రాశారు. whereby shall be maintained the integrity of the territory of republic and its sovereign rights on land, sea, air according to justice and the law of civilized nations. ఏమని మెన్షన్ చేశారు, ఇంకా మనం అప్పటి వరకు ఎవరైతే అంటే ల్యాండ్ హక్కులు, అవి ల్యాండ్, సీస్, ఈ హక్కులు కూడా వాళ్ళకి వీటి మీద వాళ్ళు చేస్తున్న ల్యాండ్, వాళ్ళ పూర్వం నుంచి వాళ్ళు చేస్తున్న ల్యాండ్ మీద కానీ సీ మీద కానీ వాళ్ళకి వాటి మీద రైట్స్ వచ్చేలా అవి మెన్షన్ చేశారు. అంటే 10-12 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ నుండి చేస్తున్న ల్యాండ్స్కి వాళ్ళకి హక్కులు ఉండేలా కల్పించారు. This ancient land attains its rightful and honored place in the world and makes its full and willing contribution to the promotion of world peace and welfare of the mankind. ఏంటిది, ఆ ల్యాండ్ మీద ఎలాంటి గొడవలు కూడా జరగకుండా, అంటే ఇది నాది అంటే నాది అని అలాంటిది ఏమి జరగకుండా వాళ్ళు చేస్తున్న ల్యాండ్ని బట్టి ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఏంటిది అని ఆ డీటెయిల్స్ తెలుసుకొని వాళ్ళకి ఆ ల్యాండ్ మీద రైట్స్ కల్పించడము అలాంటి చేశారు. ఈ కాన్స్టిట్యూషన్ తరపున ల్యాండ్స్కి వాళ్ళకి రైట్స్ రావడం అనేది జరిగాయి. దిస్ రిజల్యూషన్ వాజ్ unanimously adopted by the Assembly on January 22nd, 1947. అయితే ఈ రిజల్యూషన్స్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన రిజల్యూషన్స్ అన్నీ కూడా January 22, 1947 అడాప్ట్ అయినాయి. అంటే ఇక్కడ January 26, 1947 వరకు ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి అన్నమాట. The Assembly also became a legislative body. In other words, 2 separate functions were assigned to Assembly, that is, making of a constitution for free India and enacting of ordinary laws for the country. ఏంటిది, అప్పటి వరకు ఓన్లీ కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేస్తున్న అసెంబ్లీకి ఇంకొక ఫంక్షన్ కూడా తోడైంది. అది ఏంటిది, కంట్రీని మెయింటైన్ చేయడము. కంట్రీని ఇప్పుడు ఇండిపెండెన్స్ వచ్చాక మనము ఎలా పీపుల్స్ని ఎలా డీల్ చేయాలి, ఏమేమి లాస్, ఏమైనా ఆర్డినరీ లాస్ ఎలా ఇవ్వాలి, అవి అన్నీ కూడా లెజిస్లేటివ్ బాడీ కిందికే వస్తాయి. దీన్ని కూడా అసెంబ్లీ వాళ్ళు దీన్ని కూడా ఈ బాధ్యతలు కూడా ఈ ఫంక్షన్స్ కూడా చేయడం స్టార్ట్ చేశారు. The Muslim League members withdraw from the Constituent Assembly for India. From India. ఏంటిది, ముస్లిం లీగ్ పీపుల్ అనేది విత్డ్రా అయ్యారు. వీళ్ళు ఎందుకు విత్డ్రా అయ్యారు, వీళ్ళకి సపరేట్ నేషన్ కోసం, ఇప్పుడున్న పాకిస్తాన్ నేషన్స్ అప్పుడు సపరేట్ నేషన్ కోసం వీళ్ళు
కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ నుంచి విత్డ్రా అవుతారు. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ నుంచి విత్డ్రా అయ్యి మాకు సపరేట్ నేషన్ కావాలి అని ఫిక్స్ అయిపోతారు. అయితే అప్పటి వరకు ఉన్న అసెంబ్లీలో మెంబర్స్ కాస్త తగ్గిపోతారు, స్ట్రెంగ్త్ తగ్గిపోతారు. 389 మెంబర్స్ ఉన్న వాళ్ళు 299కి వచ్చేస్తుంది మన స్ట్రెంగ్త్. అయితే ఈ స్ట్రెంగ్త్లో అప్పుడు ఇండియన్ ప్రావిన్సెస్కి స్ట్రెంగ్త్ వచ్చేసి 296 నుంచి 229కి వచ్చేస్తుంది. అండ్ ప్రిన్స్లీ స్టేట్స్కి ఉన్నది 93 నుంచి 70కి పడిపోతుంది స్ట్రెంగ్త్ వచ్చేసి. నెక్స్ట్ ఏమేం ఫంక్షన్స్ జరిగాయి అప్పుడు అంటే ఇంపార్టెంట్ ఫంక్షన్స్. అడాప్టెడ్ ది నేషనల్ ఫ్లాగ్. మన నేషనల్ ఫ్లాగ్ని ఎప్పుడు January 22, 1947 మనం నేషనల్ ఫ్లాగ్ ఏమిటిది, ట్రై కలర్ నేషనల్ ఫ్లాగ్ మనది. ఈ ఫ్లాగ్ని మనం నేషనల్ ఫ్లాగ్గా అడాప్ట్ చేసుకుంటాం. ఎవరు డిజైన్ చేస్తారు మన నేషనల్ ఫ్లాగ్ని, ఎవరు డిజైన్ చేశారు అనేది కామెంట్ బాక్స్లో పెట్టండి. July 22 మనము నేషనల్ ఫ్లాగ్ని అడాప్ట్ చేసుకుంటాం. అలాగే నేషనల్ యాంథమ్ వచ్చేసి January 24, 1950. అలాగే ఆ రోజే నేషనల్ సాంగ్ కూడా, ఈ రెండు కూడా అడాప్ట్ చేసుకుంటాం. నేషనల్ యాంథమ్ వచ్చేసి ఏంటి, జనగణమన. జనగణమన ఎవరు రాస్తారు, ఎవరు రాశారు? వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. నేషనల్ సాంగ్ వచ్చేసి ఏంటిది, వందే మాతరం. వందే మాతరం రాసింది ఎవరు, బంకిం చంద్ర చటర్జీ. ఇతను రాసిన వందే మాతరంని మనం నేషనల్ సాంగ్ అడాప్ట్ చేసుకుంటాం. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జనగణమనని మనము నేషనల్ యాంథమ్గా డిక్లేర్ చేసుకుంటాం. ట్రై కలర్ ఫ్లాగ్ని మనము నేషనల్ ఫ్లాగ్ అడాప్ట్ చేసుకుంటాము. అయితే నేషనల్ ఫ్లాగ్ ఎవరు డిజైన్ చేశారు అనేది మీరు కామెంట్ బాక్స్లో పెట్టాలి అన్నాను. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ హ్యాస్ ది ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ January 24, 1950. అదే January 24, 1950 రోజున మనము డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని మనము ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియాగా ఎలెక్ట్ చేసుకుంటాము. అప్పటి వరకు ప్రెసిడెంట్, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా ఉన్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్నే మనము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ హ్యాడ్ 11 సెక్షన్స్. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మొత్తం కాన్స్టిట్యూషన్ రాయడానికి 11 సెక్షన్స్ జరిగాయి. ఈ 11 సెక్షన్స్లో ఎన్ని డేస్ జరిగాయి, 11 సెక్షన్స్ అనేది 141 డేస్ జరిగాయి. 141 డేస్ జరిగాయి. ఓవర్ ఎన్ని 2 years 11 months 18 days. 2 years 11 months 18 days పట్టింది మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేయడానికి, మన కాన్స్టిట్యూషన్ రాయడానికి. నియర్లీ 3 years, అప్రాక్సిమేట్లీ 3 years మనకి టైం పట్టింది మన కాన్స్టిట్యూషన్ రాయడానికి. తర్వాత టోటల్ expenditure incurred on making the constitution amounted to 64 lakhs. మన కాన్స్టిట్యూషన్ రాయడానికి జరిగిన ఖర్చు 64 lakhs. On January 24, 1950 the Constituent Assembly held its final section. Final section ఎప్పుడు, January 24, 1950. ఫస్ట్ సెక్షన్ ఎప్పుడు, December 9th. ఫస్ట్ వచ్చేసి December 9th జరిగింది, లాస్ట్ వచ్చేసి January 24th. January 24th ఏం చేశారు, నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ అడాప్ట్ చేసుకున్నారు అండ్ రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం. December 9th ఫస్ట్ సెక్షన్లో ఏంటిది, టెంపరీ ప్రెసిడెంట్ని ఎన్నుకున్నాం. ఎవరిని, సిన్హా గారిని, సచ్చిదానంద సిన్హా గారిని మనము టెంపరీ ప్రెసిడెంట్గా నియమించాము. కమిటీస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. మన కాన్స్టిట్యూషన్ రాయడానికి కొన్ని కమిటీస్ అని ఫ్రేమ్ అయినాయి. ఆ కమిటీస్ ఏంటిది, కమిటీస్ దేనికి,
ఏ కమిటీస్కి ప్రెసిడెంట్ ఎవరు అనేది. ఫస్ట్ కమిటీ వచ్చేసి యూనియన్ పవర్ కమిటీ, దీనికి జవహర్లాల్ నెహ్రూ గారు. తర్వాత యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, దీనికి కూడా నెహ్రూ గారే. తర్వాత ప్రొవిజనల్ కాన్స్టిట్యూషన్ కమిటీ, దీనికి సర్దార్ వల్లభాయ్ పటేల్. అయితే మీరు ఈ పాయింట్స్, ఇవి మేజర్ కమిటీస్, మైనర్ కమిటీస్ ఎగ్జామ్లో అడుగుతుంటారు, ఏ కమిటీకి ఎవరు అనేది. ఇవి మీరు వీడియో ఫ్యూజ్ చేసి మీరు నోట్ డౌన్ చేసుకుంటే మంచిది. తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ కాన్స్టిట్యూషన్ ని రాయడం జరిగింది, కాన్స్టిట్యూషన్ని. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ గురించి మనము నెక్స్ట్ సపరేట్గా డిస్కస్ చేసుకుందాం, ఎవరు ఏంటిది దీంట్లో అనేది. తర్వాత అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్, ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్. ఇవి అన్నిటికీ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చైర్మన్గా ఉన్నారు. ఈ కమిటీ కింద ఇంకా సబ్ కమిటీస్ కూడా ఉన్నాయి. అవేంటిది? ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ, దీనికి వచ్చేసి జేబీ కృపలాని. ఈ జేబీ కృపలాని గురించి మనము ముందుగా ఒకసారి డిస్కస్ చేసాము. ఏమని? ఈయన ఫ్రెంచ్ అడ్వైస్, ఆ మెథడ్ మీద సచ్చిదానంద సిన్హాని ప్రెసిడెంట్గా ఎన్నుకునే ప్రతిపదాన్ని ఇతను జేబీ కృపలాని గారు అన్నారు. జేబీ కృపలాని సూచన మేరకు మనం సచ్చిదానంద సిన్హా గారిని టెంపరరీ ప్రెసిడెంట్గా నియమించాము. తర్వాత మైనారిటీ సబ్ కమిటీ, హెచ్సి ముఖర్జీ. నార్త్ ఈస్ట్ ఫ్రంట్ ట్రైబల్ ఏరియాస్ అండ్ అస్సాం ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షియల్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ సబ్ కమిటీ వచ్చేసి గోపీనాథ్ బార్డోలి. ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షియల్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ సబ్ కమిటీ వచ్చేసి ఏవి థాకర్. నెక్స్ట్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ, దీనికి వచ్చేసి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. నెక్స్ట్ స్టేట్స్ కమిటీ వచ్చేసి నెహ్రూ. స్టీరింగ్ కమిటీ వచ్చేసి మళ్ళీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. తర్వాత మైనర్ కమిటీస్, చిన్న కమిటీస్కి ఫైనాన్స్ అండ్ స్టాఫ్ కమిటీకి వచ్చేసి రాజేంద్ర ప్రసాద్. క్రెడెన్షియల్ కమిటీకి వచ్చేసి అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. హౌస్ కమిటీ వచ్చేసి పట్టాభి సీతారామయ్య. ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ వచ్చేసి డాక్టర్ కేఎం మున్షి. యాడాక్ కమిటీ ఆన్ నేషనల్ ఫ్లాగ్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్. కమిటీ ఆన్ ఫంక్షన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వచ్చేసి జీవి మౌలాంకర్. తర్వాత యాడాక్ కమిటీ ఆన్ సుప్రీం కోర్ట్ వచ్చేసి ఎస్ వరదాచారి. తర్వాత కమిటీ ఆన్ చీఫ్ కమిషనర్ ప్రొవిన్స్ కమిటీ ఆన్ చీఫ్ కమిషనర్ ప్రొవిన్స్ వచ్చేసి దీనికి చైర్మన్ పట్టాభి సీతారామయ్య. తర్వాత ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ఫైనాన్షియల్ ప్రొవిన్సెస్ ఆఫ్ ది యూనియన్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి నాలిని రంజన్ సర్కార్. లింగ్విస్టిక్ ప్రొవిన్సెస్ కమిషన్కి వచ్చేసి ఎస్ కేదార్, ఇతను అసెంబ్లీ మెంబర్ కాదు. తర్వాత స్పెషల్ కమిటీ టు ఎక్స్మెండ్ ది డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి నెహ్రూ గారు. ప్రెస్ గ్యాలరీ కమిటీకి వచ్చేసి ఉషానాథ్ సేన్. యాడాక్ కమిటీ ఆన్ సిటిజన్షిప్ వచ్చేసి వరదాచారి. ఈ చైర్మన్స్ ఉన్నారు కదా, ఇందులో ఇంపార్టెంట్ చైర్మన్స్ యొక్క అంటే ఇంపార్టెంట్ అసెంబ్లీలో కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి మనము నెక్స్ట్ సెక్షన్లో నెక్స్ట్ క్లాస్లో నేను పెడతాను. వాళ్ళు ఏం చేశారు ఏంటిది అనేది అవన్నీ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో పెడతాను. తర్వాత మనకి డ్రాఫ్టింగ్ కమిటీ, మెయిన్ కమిటీ ఏమని చెప్పిన కాన్స్టిట్యూషన్ రాసింది డ్రాఫ్టింగ్ కమిటీ అని. అయితే ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఎప్పుడు సెటప్ అయింది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే August 29, 1947. అందులో ఎంతమంది 7 మెంబర్స్ ఉన్నారు. అయితే ఆ 7 మెంబర్స్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్పర్సన్గా, మిగతా ఆరుగురు సభ్యులుగా ఉన్నారు మెంబర్స్గా. ఎవరెవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎన్ గోపాల్ స్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, డాక్టర్ కేఎం మున్షి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఎన్ మాధవరావు. ఈ ఎన్ మాధవరావు బిఎల్ మీటర్ ప్లేస్లో ఎన్నుకబడతారు. బిఎల్ మీటర్కి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండడంతో అతను రిజైన్ చేస్తాడు. అతను రిజైన్ చేశాక ఎన్ మాధవరావుని అతని ప్లేస్లో పెడతారు.
టిటి కృష్ణమాచార్య కూడా డిపి కైతన్ ప్లేస్లో డిపి కైతన్ 1948లో చనిపోతారు. ఇతను చనిపోయాక అతని ప్లేస్లో టిటి కృష్ణమాచార్యాన్ని పెడతారు. The drafting committee took less than 6 months to prepare its draft. Drafting committee దాని యొక్క ఫస్ట్ డ్రాఫ్ట్ ఎన్ని రోజులు పట్టింది అంటే లెస్ దెన్ 6 మంత్స్లోనే డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి సమర్పిస్తుంది. ఇవి పోట్లేవు కదా, ఒక్క నిమిషం ఆగండి. అయితే మనం ఎక్కడున్నాం? ఎనాక్ట్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అయితే మనకి డ్రాఫ్టింగ్ కమిటీ ప్రిపేర్ చేసిన డ్రాఫ్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ డ్రాఫ్ట్ ఫైల్. ఆ డ్రాఫ్ట్ ఎప్పుడు అసెంబ్లీకి సబ్మిట్ చేశారు ఏంటిదని చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంట్రడ్యూస్డ్ ద ఫైనల్ డ్రాఫ్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఇన్ ద అసెంబ్లీ ఆన్ November 4th, 1948. అయితే దాని యొక్క డ్రాఫ్ట్ ఉంటుంది కదా, అది ప్రిపేర్ చేసిన కాన్స్టిట్యూషన్కి సంబంధించినది. అది ఫస్ట్ 1948లో November 4th అసెంబ్లీకి సబ్మిట్ చేస్తారు. అయితే అసెంబ్లీ ఏం చేస్తుంది? డ్రాఫ్ట్ని పరిశీలించి ఆ డ్రాఫ్ట్ని అంతా రీడింగ్ చేసి అంతా డిస్కషన్ చేసి ఎన్ని డేస్ డిస్కస్ చేసిందంటే 5 days వరకు డిస్కస్ చేస్తుంది. ద అసెంబ్లీ హ్యాడ్ ఎ జనరల్ డిస్కషన్ ఆన్ ఇట్ ఫర్ 5 days టిల్ November 9th, 1948. ఆ డ్రాఫ్ట్ మీద 5 days అనేది డిస్కషన్ చేస్తారు. తర్వాత ద సెకండ్ రీడింగ్ స్టార్టెడ్ ఆన్ November 15th, 1948 అండ్ ఎండెడ్ ఆన్ October 17th, 1949. అయితే మళ్ళీ సెకండ్ రీడింగ్ ఫస్ట్ టైం ఏమో 5 days డిస్కస్ చేశారు ఆ డ్రాఫ్ట్ మీద. తర్వాత మళ్ళా November 15 నుంచి October 17th, 1949 వరకు కాన్స్టిట్యూషన్ గురించి వాళ్ళు డిస్కస్ చేయడం. ఎందుకు ఇన్ని డేస్ పట్టింది అంటే మన కాన్స్టిట్యూషన్లో రాసిన ప్రతి వర్డ్ నుంచి ప్రతి అమెండ్మెంట్, ప్రతి ఆర్టికల్, ప్రతి షెడ్యూల్ అవన్నీ కూడా డిస్కస్ చేసి పెట్టినవే కాన్స్టిట్యూషన్లో. సో అంత టైం పట్టింది రాయడం కంటే డిస్కస్ చేయడానికి ఎక్కువ టైం దానికి పట్టింది. డ్యూరింగ్ దిస్ స్టేజ్ హ్యాస్ 7,653 amendments were proposed. 7,653 ప్రపోజల్స్ అనేది వాళ్ళు ఇన్ని అమెండ్మెంట్స్ పెట్టాలి అని అనుకున్నారు. కానీ అందులో వాళ్ళు డిస్కస్ చేసింది ఎంత? 2,473 మాత్రమే డిస్కస్ చేశారు అసెంబ్లీలో. తర్వాత మళ్ళా రీడింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? November 14, 1949. November 14, 1949 థర్డ్ రీడింగ్ స్టార్ట్ చేశారు. అయితే ఏంటిది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మూవ్డ్ ఏ motion. The constitution has settled by the assembly be passed. The motion on draft constitution was declared as passed on November 26. అయితే ఏంటిది? November 14 నుంచి థర్డ్ రీడింగ్ స్టార్ట్ చేసి వాళ్ళు ఇక ఫైనల్గా ఆ డ్రాఫ్ట్ సబ్మిట్ చేసిన డ్రాఫ్టింగ్ కమిటీ డ్రాఫ్ట్ని పరిశీలించి ఇక అన్ని డిస్కస్ చేసి అన్ని అమెండ్మెంట్స్ ఇంక్లూడ్ చేసి November 26th మన కాన్స్టిట్యూషన్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఆ రోజు November 26th అసెంబ్లీ యొక్క మెంబర్స్ సిగ్నేచర్స్ కూడా జరిగిపోతాయి. అందరు సిగ్నేచర్స్ వేయడం కూడా జరిగిపోతుంది కాన్స్టిట్యూషన్ మీద, ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్. ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ అడాప్టెడ్ ఆన్ ది November 26, 1949 contained a preamble, 395 articles and 8 schedules. మన కాన్స్టిట్యూషన్ November 26, 1949 అడాప్ట్ అయింది. అడాప్ట్ అంటే ఆ రోజుకి ఇది మన కాన్స్టిట్యూషన్ అని మనం డిక్లేర్ చేసుకున్నాం. కానీ అది ఇంప్లిమెంట్ అవ్వలేదు November 26. అది January 26 మనం ఇంప్లిమెంట్ చేసాము.
అయితే కాన్స్టిట్యూషన్ ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వచ్చేసేవారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మన ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని అనుకుంటా. నెక్స్ట్ ఎన్ఫోర్మెంట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, మన కాన్స్టిట్యూషన్ ఎప్పుడు వెలుగులోకి వచ్చింది, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశాము అనేది. అయితే on November 26, 1949, the Constitution Articles 324, 391, 7, 388, 5, 66, 8, 9, 392, 379, 393 ఇవి వీటికి సంబంధించిన సిటిజన్షిప్, ఎలక్షన్, ప్రొవిజనల్ పార్లమెంట్, టెంపరరీ అండ్ ఇవన్నీ కూడా మనకి ఆ రోజే November 26 రోజే మనకి ఇవి ఇంప్లిమెంట్ అయిపోయాయి. ఈ కాన్స్టిట్యూషన్, సిటిజన్షిప్, ఎలక్షన్స్ వీటికి రిలేటెడ్వి November 26 మనము అడాప్ట్ చేసుకున్నప్పుడు, కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నప్పుడు ఈ ఆర్టికల్స్కి సంబంధించి ఇవి ఇంప్లిమెంట్ అయిపోయాయి. తర్వాత ద రిమైనింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఎంటర్డ్ ఇన్ టు ఫోర్స్ ఆన్ January 26, 1950. January 26, 1950 నాడు మొత్తం కాన్స్టిట్యూషన్ ఈ ఆర్టికల్స్ ఇవి వదిలేసి మిగతాయి ఉన్నాయి అన్నీ కూడా January 26, 1915 ఇంప్లిమెంట్ అయ్యాయి. దిస్ ఈస్ రిఫర్డ్ టు ది కాన్స్టిట్యూషన్ హ్యాస్ ది డే ఆఫ్ ఇట్స్ బిగినింగ్. దీన్ని ఏమని అంటాం, డే ఆఫ్ ఇట్స్ బిగినింగ్ అని అంటాం కాన్స్టిట్యూషన్కి. ఎందుకంటే ఆ రోజు ఇంప్లిమెంట్ అయినాయి, ఆ రోజు నుండి మన కాన్స్టిట్యూషన్ని బట్టి మన గవర్నమెంట్ అనేది రన్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఈ డేని మనము రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. బికాస్ ఆఫ్ ఇట్స్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్, January 26 was chosen the day of start of Constitution. Purna Swaraj Day was established on this date in 1930 as result of a resolution voted by INC Lahore section. ఏం జరిగింది 1930లో పూర్ణ స్వరాజ్ అనేది మనము అనుకున్నాం. అంటే January 26 మాకు ఇండిపెండెన్స్ ఇవ్వండి అని అప్పుడు అంత ర్యాలీ తీయడము ఇదంతా కూడా జరిగింది. అంటే January 26 వాళ్ళు మన ఇండియన్స్ ఇండిపెండెన్స్ రావాలి ఆ రోజున అని పూర్ణ స్వరాజ్లో వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. కానీ January 26 మనకి ఇండిపెండెన్స్ రాలేదు, August 15 మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో మనకి అట్లీస్ట్ రిపబ్లిక్ డే అయినా మన కాన్స్టిట్యూషన్ అయినా January 26 ఇంప్లిమెంట్ అవ్వాలి, ఈ డేని మనం గుర్తు పెట్టుకోవాలి, సెలబ్రేట్ చేసుకోవాలి అని మనం కాన్స్టిట్యూషన్ని ఇన్ ఎఫెక్ట్, అంటే మనకి కాన్స్టిట్యూషన్ అనేది January 26 ఇంప్లిమెంట్ చేస్తాము. సో ఈ డేని మనం రిపబ్లిక్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. With the adoption of the Constitution, the Indian Independence Act of 1947 and the Government of India Act 1935 has any subsequent amendments to the Constitution were repealed. కాన్స్టిట్యూషన్ వెలుగులోకి వచ్చాక, కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంట్ వచ్చాక అప్పటి వరకు ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ఉన్న 1947, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, ఇంకా కొన్ని అమెండ్మెంట్స్ జరిగినవి అవి కూడా అన్నీ తొలగిపోయాయి. ఇక ఈ 1950 January 26 నుండి కాన్స్టిట్యూషన్లో ఎలా అయితే మనకి రాసి ఉన్నాయో ఆ ఆర్టికల్స్, ఆ షెడ్యూల్స్ వాటిని బేస్ చేసుకొని మన గవర్నమెంట్ రన్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. ఇది మన మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గురించి ఎలా తయారు చేశారు ఏంటిది అనేది ఈ సెక్షన్లో మనం అంతా డిస్కస్ చేసుకున్నాం. అయితే మీ అందరికీ ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అయితే లైక్ చేయండి అండ్ నేను అడిగిన క్వశ్చన్స్కి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you very much.